రబ్బాని తెలుగు కథలు. అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ మేనమామ 6వ భాగం. హారిక తన రిటైర్మెంట్ ఫంక్షన్కు వస్తుందని చెప్పడంతో ప్రభాకర్ చాలా సంతోషిస్తాడు. మరునాడు ఉదయం ప్రభాకర్ కొత్త బట్టలు వేసుకొని ఫంక్షన్కి తయారవుతాడు. ప్రభాకర్, నందిని, గౌతమ్, వైశాలి కలిసి ఫంక్షన్కి వెళ్తారు. ప్రభాకర్ని తన సహోద్యోగులంతా సత్కరిస్తారు. అతని సేవలను కొనియాడుతారు. ప్రభాకర్ హారిక కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. కానీ హారిక, ఆనందులు ఫంక్షన్కు రాలేదు. ప్రభాకర్ చాలా బాధపడతాడు. అప్పుడు ప్రభాకర్ హారికకు ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఇలా ఫంక్షన్ మొత్తం అయిపోయాక హారిక ప్రభాకర్కు ఫోన్ చేస్తుంది. మామయ్య గారు, పొద్దున్నే నేను బయలుదేరుతుండగా రాజన్నయ్య షాపింగ్కు వెళ్దామన్నాడు. అందువల్ల అటు వెళ్లాల్సి వచ్చింది. మీకు చెప్పే టైం కూడా లేకపోయింది. ఇప్పుడే వచ్చాం. పోనీ ఇప్పుడు రానా మామయ్య, లేక ఫంక్షన్ అయిపోయిందా? ఈ మాటలు విన్న ప్రభాకర్ ఒక్కసారి షాక్ అవుతాడు. హారిక, ఫంక్షన్ అయిపోయిందమ్మా. మేము కూడా ఇంటికి వెళ్తున్నాము. ఒకవేళ నువ్వు ఇంటికి వస్తే అందరం కలిసి భోంచేద్దాం. రాలేకపోతే ఇబ్బంది ఏమీ లేదమ్మా. పొద్దుటి నుంచి షాపింగ్లో అలసిపోయి ఉంటావు కదా. అవును మామయ్య, ఉదయం నుంచి షాపింగ్ చేసి అలసిపోయాను. రేపు ఆదివారం తప్పకుండా వస్తాను. ఏమీ అనుకోకండి మామయ్య. ఉంటాను. ఫోన్లో ఎవరండి? హారిక. చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసిన అత్తమామయ్యల కంటే మొన్న పరిచయమైన రాజు అన్నయ్య ఆవిడకి ఎక్కువయ్యాడు. ఎవరి నీడ పిల్లలపై పడకూడదని చిన్నప్పటి నుంచి పెంచాను. హారిక వాళ్ళ పంచన చేరింది. రేపు గౌతమ్ కూడా వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తాడేమో. నందిని డబ్బు ఎంతటి వారినైనా మార్చేస్తుంది. ప్రభాకర్ తాను ఓడిపోతున్నందుకు చాలా బాధపడతాడు. ఇలా అతనికి గుండె నొప్పి వచ్చి పడిపోతాడు. అప్పుడు అంబులెన్స్ లో ప్రభాకర్ ని ఆసుపత్రికి తీసుకెళ్తారు. నందినికి ఏం జరుగుతుందో అర్థం కాదు. అత్తయ్య గారు, ఇంతకీ మామయ్య ఎవరితో ఫోన్లో మాట్లాడారు? హారిక బాబు. అప్పుడు గౌతమ్ హారికకు ఫోన్ చేస్తాడు. హారిక, నీ ఫోన్ మాట్లాడిన తర్వాత మామయ్య కళ్ళు తిరిగి పడిపోయాడు. ఇంతకీ నువ్వు మామయ్య గారితో ఏం మాట్లాడావు? నేనేమీ అనలేదురా. మామయ్య గారు మీ ఫంక్షన్కి రాలేకపోయాను అని చెప్పాను. ఆదివారం వచ్చి కలుస్తానని కూడా చెప్పాను. మామయ్యకు ఏదైనా జరిగిందో నేనేం చేస్తానో చూడు. నేనిప్పుడే వస్తున్నాను అన్నయ్య. మామయ్యకి ఏమీ కాదు, నువ్వలా అనకు అంటూ ఏడుస్తుంది. చూడండి, ప్రభాకర్ గారికి హార్ట్ అటాక్ వచ్చింది. ఆసుపత్రికి వచ్చేసరికి అతని ప్రాణాలు పోయాయి. అప్పుడు నందిని, గౌతమ్, వైశాలి బోరున విలపిస్తారు. ఇలా హారిక అక్కడికి వస్తుంది. ఇప్పుడొచ్చావా అమ్మా? చూడు, మీ మామయ్య మిమ్మల్ని ఆదరించిన పాపానికి ఎలా బలైపోయారో. ఆయన జీవితంలో సాధించిందంటూ ఏదైనా ఉంటే అది మిమ్మల్ని పెంచి పెద్ద చేయడమే. మీ అమ్మ మీ నాన్న మీద బెంగతో పోయారు. మీ మామయ్య నీ మీద బెంగతో పోయారు అంటూ ఏడుస్తుంది. అత్తయ్య గారు, నేనున్నాను, బాధపడకండి అంటూ గౌతమ్ నందినిని ఓదార్చుతాడు. అప్పుడు హారిక ఇలా అనుకుంటుంది. మామయ్య చెప్పినప్పుడు వచ్చుంటే బాగుండేదేమో. మామయ్య చావుకు నేనే కారణమయ్యానేమో. మామయ్య, నా మీద బెంగతో ప్రాణాలు కోల్పోయావా? గౌతమ్ తన మామయ్య అంత్యక్రియలు జరిపిస్తాడు. ఇటు హారికతో ఎవరూ సరిగ్గా మాట్లాడేవారు కాదు. ఇలా ఒకరోజు గౌతమ్ హారికకు కొన్ని దస్తావేజులు ఇవ్వబోతాడు. హారిక, మామయ్య నీ పేరు మీద రాసిన ఆస్తి నీకు ఇస్తే నా బాధ్యత తీరుతుంది. నువ్వు జీవితంలో తప్పటడుగు వేస్తున్నావని మామయ్య ఎంతో బాధపడ్డాడు. నిన్ను ఎలాగైనా ఆ సుడిగుండంలో నుంచి తప్పించాలని ఎంతో మదనపడ్డాడు. నువ్వు నీ ప్రపంచంలో హాయిగా ఉన్నావు. నిన్ను ఆదరించి అభిమానించే వాళ్ళు కొత్త బంధువులు పుట్టుకొచ్చారు. నాకు నీ అవసరం లేదు, అలాగే నీకు మా అవసరం లేదు. ఇప్పటి నుండి నీ జీవితం నీది, నా జీవితం నాది. గౌతమ్, ఎందుకురా అలా మాట్లాడతావు? నా మీద నీకు అంత కోపం ఎందుకు? నేను నీకు తోడబుట్టిన చెల్లెల్ని. నేనేం తప్పు చేశాను చెప్పు? మామయ్య అంటే నాకెంతిష్టమో నీకు తెలియదా? ఆయన పోయినందుకు నువ్వెంత బాధపడుతున్నావో నేను అంతే బాధపడుతున్నాను. నేనేదైనా తెలియక తప్పు చేస్తే నన్ను క్షమించు. అంతేగాని నన్ను దూరం పెట్టకురా, ప్లీజ్. హారిక, మామయ్య రుణం బాగానే తీర్చుకున్నావు. ఇక నేను ఎక్కువగా మాట్లాడినా బాగుండదు. మామయ్య ఆత్మ క్షోభిస్తుంది. మనిద్దరి మధ్యలో గొడవలైనప్పుడు మామయ్య నిన్నే వెనుకొసుకొచ్చేవాడు. మామయ్యకు నాకంటే, వైశాలి కంటే నీ మీదే ప్రేమ ఎక్కువ. నిన్ను ఇబ్బంది పెడితే ఆయన ఆత్మ శాంతించదమ్మా. జరిగిందేదో జరిగిపోయింది.
మమ్మల్ని ఇలా వదిలేయ్. అప్పుడు హారిక ఆస్తిపత్రాలు తీసుకోకుండా ఏడుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇలా జరుగుతుండగా చూడు బాబు, మీ మామయ్య మీద ప్రేమతో నువ్వు హారికను ద్వేషించడం బాగాలేదు. ఇద్దర్నీ ఒకేలా పెంచాము. మామయ్యకి హారిక ఎక్కడ డబ్బు ఆశలో మోసపోతుందో అన్న భయం. మీ ఇద్దర్ని పెంచలేకపోతే అనాథాశ్రమంలో చేర్పించండి, కాని మిమ్మల్ని మీ నాన్న దగ్గరికి పంపించొద్దని మీ అమ్మ చెప్పింది. హారికను చూసి జాలిపడాలి, కాని ద్వేషించకూడదు బాబూ. లేదండి అత్తయ్య గారు, హారిక మనం చెబితే వినే పరిస్థితిలో లేదు. నాకు కూడా హారిక మీద కోపం లేదు, కానీ మామయ్యను లెక్క చేయలేదన్న బాధ. ఇలా జరుగుతుండగా హారిక గౌతమ్ ఇంటికి వస్తుంది. అప్పుడు గౌతమ్ వైశాలి హారికను చూసి చూడనట్లు ఉంటారు. హారిక, ఒక్కదానివే వచ్చావా అమ్మా? అబ్బాయి రాలేదా? అత్తయ్య, ఆయనకేదో పని ఉండటం వల్ల రాలేదు. అత్తయ్య గారు, మీకు నా మీద కోపం లేదు కదా? పిచ్చి పిల్ల, నీ మీద నాకెందుకు కోపం? నువ్వు చిన్నపిల్లలా ఉన్నప్పుడు నిన్ను మీ అమ్మ నా చేతిలో పెట్టి వెళ్ళిపోయింది. నిన్ను అప్పటి నుండి మీ మామయ్య నేను కంటికి రెప్పలా చూసుకున్నాము. అప్పుడు హారిక కన్నీళ్లు పెట్టుకుంటుంది. అత్తయ్య గారు, జరిగిన దాంట్లో నా తప్పేమీ లేదండి. మామయ్య గారు నా మూలంగా చనిపోయారని మీరన్నారు. నిజంగా నాకేమీ తెలియదండి. లేదమ్మా, ఎవరి కర్మకి ఎవరు కర్తలు చెప్పు. ఇదంతా నా కర్మ. అప్పుడు ఏదో బాధలో అలా అనేశాను. అవేమీ మనసులో పెట్టుకోకు. ఫంక్షన్లో మీ మామయ్య నువ్వు రాకపోయేసరికి చాలా బాధపడ్డారు. అయినా ఎవరినని ఏం లాభం? అంతా పైవాడి లీల. అత్తయ్య గారు, ఆ రోజు వద్దామనుకున్నాను. అన్నయ్య షాపింగ్కు తీసుకెళ్లాడు. వచ్చేసరికి ఆలస్యమైంది. అప్పుడు గౌతమ్ హారికపై చేయి చేసుకుంటాడు. కృతజ్ఞురాల, పాముకు పాలిపోసి పెంచాడు కదా, వాడు నీ కన్నయ్య. వాడేమైనా మన అమ్మా నాన్నలకు పుట్టాడా? తోబుట్టువునైన అన్నయ్యని లెక్క చేయని దానివి ఎవరినో పట్టుకొని అన్నయ్య అంటున్నావు. దుర్మార్గురాల, ఇక్కడి నుండి వెళ్ళు. అన్నయ్య, ఇంకోసారి నాపై చేసుకుంటే బాగుండదు. నేనేం చేయకూడని పని చేశానని నన్ను కొట్టాల్సి వచ్చింది. నాన్న నిన్ను తీసుకురమ్మని నన్ను ఎంత బ్రతిమిలాడాడో నీకు తెలుసా? పెద్దయినా ఈ వయసులో తన పిల్లలతో ఉండాలనుకోవడం తప్ప డబ్బుకు నేను ఆశపడి వెళ్ళలేదు. నాకు డబ్బు మీద ఆశే ఉంటే మామయ్య రాసిచ్చిన ఆస్తిని తీసుకెళ్లేదాన్ని. అమ్మ ఎలాగో పోయింది. ఆయనకు ఈ వయసులో తోడుగా ఉండాలనుకోవడం తప్ప అని అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఇటు సుధీర్ గౌతమ్ని కలుస్తాడు. చూడు బాబు, నువ్వు ఉద్యోగం చేయడమేంటి? నా బిజినెస్ నీ పేరు మీద రాస్తాను, అంతా నువ్వే చూసుకో. ఇంకొకరి దగ్గర పని చేయాల్సిన కర్మ మనకేంటి బాబు? నాన్న, ఒక్క విషయం చెప్తాను. నాకు మీ ఆస్తి అక్కర్లేదు. నేను చదువుకొని ఉద్యోగం చేస్తున్నాను. నిన్ను నమ్ముకొని ఉన్న ఇంట్లో వాళ్ళని వదిలేసి నాకు ఆస్తి రాసిస్తానడం ఏమాత్రం సబబు కాదు. నువ్వు నీ వాళ్లతో హాయిగా ఉండు. అది కాదు బాబు, నా ఆస్తి మీకు చెందాలని. నాన్న, మేము నీ పిల్లలమని ఇప్పుడు గుర్తుకొచ్చిందా? చిన్నప్పుడు ఆస్తి కోసం మమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టారు మీరు. చూడు బాబు, జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు నా ఆరోగ్యం కూడా అంతంత మాత్రమే. నేను చనిపోయేలోపు నా ఆస్తి మీకు దక్కాలన్నదే నా ఆశ. నాకు ఆస్తి అవసరం లేదు. మిమ్మల్ని చూసుకోవడానికి నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. గౌతమ్, నీకు డబ్బు విలువ తెలియదురా ఇప్పుడు. మీ మామయ్య నా మీద నీకు బాగానే నూరిపోచాడన్నమాట అని కోపంతో అక్కడి నుండి వెళ్తాడు. ఇలా సుధీర్ ఆ రోజు తన కొడుకు మాటలకు చాలా బాధపడతాడు. సుధీర్ తన కొడుకు గురించి ఆలోచిస్తూ మనోవేదనతో చనిపోతాడు. గౌతమ్కి సుధీర్ చనిపోయాడన్న విషయం తెలుస్తుంది. కానీ అతనికి వెళ్దామని ఉన్నా ఎందుకో ఆ ఇంటికి వెళ్ళలేకపోతాడు. నువ్వొచ్చావు, మీ నాన్న చచ్చారు. ఇంకా ఏ మొహం పెట్టుకొని ఇక్కడ ఉంటారు? వెళ్ళండి. పిన్ని గారు, మాకు నాన్న ఆస్తి రాసిస్తానన్నారు కదా. ఆస్తా మీకా? ఏదో మీ నాన్న సంతోషం కోసం 4 రోజులు ఇంట్లో ఉంటారనుకుంటే ఇప్పుడు ఆస్తి కావాలా? ఆస్తి లేదు, ఏమీ లేదు. బయటికెళ్ళండి. అప్పుడు హారిక ఆనందులకు ఏం మాట్లాడాలో తెలియదు. మౌనంగా అక్కడి నుండి వెళ్తారు. ఇలా హారిక ఆనంద్ గౌతమ్ ఇంటికి వస్తారు. అన్నయ్య, నన్ను క్షమించరా. నేను తప్పు చేశాను. నువ్వెంత చెప్పినా నేను వినలేదు. చూడమ్మా, ఇప్పటికైనా నీకు నిజం తెలిసింది. అది చాలు. ఇదిగో మామయ్య గారు నీ పేరు మీద రాసిన ఆస్తి తీసుకో. అన్నయ్య, నేను మావయ్యని ఎంతో బాధ పెట్టాను. నాకు ఆస్తి అక్కర్లేదు. నువ్వు అలా అనకమ్మా. మావయ్య అంటే నీకు ఎంత ఇష్టం. నీ మీద ప్రేమతో నీకు రాసిన ఆస్తి నువ్వు తీసుకుంటేనే ఆయన ఆత్మ శాంతి చేకూరుతుంది అంటూ ఆస్తి పత్రాలు హారికకు ఇస్తాడు.
బావగారు నన్ను క్షమించండి. నేను మీతో ఆ రోజు అమర్యాదగా మాట్లాడాను. పర్లేదండి, జరిగిందేదో జరిగిపోయింది. అమ్మా చాలా సంతోషంగా ఉంది. అందరం కలిసిపోయాము. హారిక తన మామయ్య ఫోటో వద్దకు వెళ్ళి, మామయ్య గారు నన్ను క్షమించండి. నేను మిమ్మల్ని చాలా బాధ పెట్టాను. మరో జన్మంటూ ఉంటే మీకు కూతురుగా పుట్టాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాను. ఇలా ఈ కథ సుఖాంతమవుతుంది. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.